నమస్కారం. నేను మీ ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం ఇక్కడ శ్రీనివాసపురం గ్రామంలో ఉన్నాము. మన బచ్చన్పేట మండలం అండ్ జనగామ మండలం, రాజపేట మండలం అండ్ ఆలేరు మండలం బార్డర్లో ఉన్న శ్రీనివాసపురం గ్రామంలో పులి సంచరించిందని ఇప్పుడు సర్పంచ్ గారు మనతో ఉన్నారు. మరి సర్పంచ్ గారిని అడిగి తెలుసుకుందాం, అక్కడ ఏమేం జరుగుతుంది, పులి అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ఇంతవరకు జంతువులపై దాడి చేసింది అంటే ఇక్కడ వెంకటాపురం మన కొలంపాక పక్కపన్న ఉన్న లక్ష్మక్కపల్లిలో కూడా అడుగులు ఉన్నాయి, అక్కడ జంతువులపై కూడా దాడి చేసిందట రాజపేట మండలంలో కూడా. అయితే ఇప్పుడు శ్రీనివాసపురం గ్రామంకి వచ్చింది. అయితే ఇక్కడ గుట్టలపైన ఆ జంతువు అదే మన పులి సంతరిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మరి సర్పంచ్ గారిని మిగతా విషయం ఏంటిదని అడిగి తెలుసుకుందాం. ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు వడ్ల శోభన్ బాబు. నేను శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ని. అయితే ఈరోజు ఉదయం శ్రీనివాసపురం గ్రామంలో దడిగం బావి దగ్గరికి పులి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడనే గ్రామానికి ఆనుకొని ఒక గుట్ట కూడా ఉంది. దాదాపు ఆ గుట్టకు పులి వెళ్ళొచ్చు అనే అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్న రైతులు కానీ మహిళలు అందరూ వ్యవసాయ బావుల దగ్గరకు వచ్చినప్పుడు గుంపులుగా రావాలి. అదేవిధంగా పశువులను కూడా జాగ్రత్తగా జాలిగిన వేసుకొని కట్టేసుకోవాలి. అందరం జాగ్రత్తగా ఉండి పులి నుంచి రక్షణ పొందాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఆలేరు మండలంలోని కొలనుపాక, రాఘవపురం, తర్వాత రాజానగరం, శ్రీనివాసనగరం, పటేల్గూడెం ఏరియాలో రాత్రి మిడ్-నైట్ శ్రీనివాసపురం ఏరియాలో రాత్రి పులి సంచరించినట్టుగా మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లక్ష్మప్పపేట దగ్గర వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేశారు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు ఇక అడవిలోకి పోకుండా ఇక్కడ బయటనే ఉండాలి. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో పొలాల దగ్గర కూడా రావద్దు. పశువులని, దూడల్ని కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఉంటే అది చంపేసే ప్రమాదం ఉంది. రాత్రి ఇక్కడ మనకు లక్ష్మమ్మపేట అవతల ఒక విలేజ్లో ఒక దూడని చంపింది. కాబట్టి రైతులందరూ గమనించి మీరు పనులు ముగించుకొని ఎర్లీగానే నైట్ కాకుండా చీకటి పడదాకా కాకుండా తొందరనే ఇళ్లలోకి చేరుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ గ్రామ ప్రజలందరికీ కూడా మీరు కూడా అందరికి తెలియజేయాలి. చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. రాఘవపురం, కొలనుపాక, రాజానగరం, శ్రీనివాసపురం, పటేల్గూడెం, గుండ్లగూడెం ఈ గ్రామాలన్నీ అలర్ట్ చేసినాం. ఈ పక్కన మనకు జనగామ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ వాళ్ళు జనగామ పోలీసుకు, ఫారెస్ట్ వాళ్ళకు కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే ఉండే అవకాశం ఉన్నది. నైటే వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దరిదాపులనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.